కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తునామమున వందనములు తెలియజేస్తున్నామండి. రక్షణను గూర్చి మనం కొన్ని సంగతులు ఆలోచన చేశాం. యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో ఆయన రక్తం ద్వారా మానవ జాతికి ఆత్మ సంబంధమైన మేలులు ఏం జరిగాయో కొన్ని సంగతులు ఆలోచన చేశాం. రెండవది, యేసు ప్రభువు సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడినప్పుడు నేరుగా ఆయన పాతాళ లోకానికి వెళ్ళాడు. పాతాళ లోకానికి ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు అంటే, పాతాళాన్ని తన వశం చేసుకోవడానికి వెళ్ళాడు. యేసు శిలువ మరణానికి ముందు పాతాళ లోకము అపవాది వశమై ఉండేది. ఆయన తన మరణం ద్వారా పాతాళంకి నోరు మూయించేసి తాళపు చెవులు తీసుకుని తన స్వాధీనం చేసుకున్నాడు. చదువుతాం గ్రంథం తెరిచి. ఆయన శిలువ మరణానికి ముందు మనుషులైన వారు పాతాళానికి భయపడేవారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో యేసు శిలువ మరణానికి ముందు పాతాళము మనుషుల్ని భయపెట్టేది. 5వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాను లేఖన భాగం ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. పాతాళము నోరు తెరుచుకొని అపరిమితంగా చూస్తుంది అని చెప్పాడు. 5వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి. అందుచేతనే 13 నుంచి కావున నా ప్రజలు చెరపట్టబడబోచున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడులు అవుతున్నారు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుస్తుంది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోతురు. పాతాళము అందరినీ మింగేస్తుంది, అందరినీ మింగడానికి నోరు తెరుస్తుంది. ప్రత్యేకించి యేసు ప్రభు ఒక ఉపమానం తెలియజేశాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు యొక్క ఉపమానం మాట్లాడుతూ ఏం తెలియజేశాడంటే, లాజరు చనిపోయాడంట. చనిపోతే దేవదూతలు వచ్చి అతన్ని తీసుకెళ్లారంట. ధనవంతుడు చనిపోయాడు, నేరుగా పాతాళానికి దిగిపోయాడు అని చెప్పాడు. దేవదూతల చేత లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకొనడానికి తీసుకోబోబడ్డాడు. దేవదూతలు వచ్చేవాళ్ళు ప్రత్యేకంగా నీతిమంతులైన వారు చచ్చిపోతే. నీతిమంతులైన వారు చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళేవారు పరదేశికి. పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని మనుషులు ఎదురు చూసేది. ఎందుకంటే నీతిమంతుడు చనిపోయినప్పటికీ అతడు పాపం చేసిన వాడే కదా భూమి మీద ఉన్నప్పుడు. మరి పాపం చేసిన వాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. ఎందుకు? యేసు ప్రభు శిలువ రక్త ప్రోక్షణ ఇంకా జరగలేదు. యేసు ప్రభు శిలువ రక్త ప్రోక్షణ ఇంకా జరగలేదు కాబట్టి పాతాళము నీతిమంతుల మీద కూడా పెత్తనం చేసేది, అందరినీ మింగేయడానికి నోరు తెరిచేటప్పుడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, కల్వరి శిలువలో తను మరణించిన తర్వాత, రక్త ప్రోక్షణం చేసిన తర్వాత పాతాళానికి నోరు మూయించడానికి వెళ్ళాడనమాట. చదువుతాం ఇలాగూ గ్రంథంలో. యేసు ప్రభు సమాధిలో నుండి నేరుగా పరదేశికి వెళ్ళాడు. పరదేశంలో ఏం జరిగింది? అక్కడ పాతాళపు తాళపు చెవులు తన వశం చేసుకొని వచ్చేశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం, క్షమించండి 18వ వచనంలో 1:18లో యేసు ప్రభువు మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడు నైతిని గాని
ఇదిగో యుగ యుగములు సజీవున్నై ఉన్నాను. మరియు మరణం యొక్కయు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. తాళపు చెవి అంటే అధికారానికి సూచన. అధికారుల చేతిలో ఉండేది తాళపు చెవి. కాబట్టి క్రీస్తు ప్రభు పాతాళం యొక్క అధికారి అయి ఉన్నాడు. ఎప్పుడు? మృతులలో నుండి లేపబడిన తర్వాత. అంతకుముందు పాతాళము అపవాది వశమై ఉండేది. నోరు తెరిచేది పాతాళం మింగడానికి. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో సొలొమోను ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో పాతాళానికి భయకంపితులైపోయేవాళ్ళు నీతిమంతులు సహితం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో క్రిందనున్న పాదాలను అదిగో కిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు మరణమునకు జీవ మార్గము నడుచుకొని అది సమాచారం. ఆ దినాలలో మనుషుల యొక్క ఆలోచనలు పాతాళం మింగేస్తుంది. కాబట్టి నీతి మార్గంలో నడుచుకోవాలనే భావంతో నీతి మార్గం నడుచుకునే వాళ్ళు కొంతమంది, అయినప్పటికీ పాపం అంటుకునేది. కాబట్టి వాళ్ళని పాతాళం మింగేయడానికి చూసేది. అప్పుడు రక్త ప్రోక్షణ లేదు కాబట్టి పరిస్థితి అది. క్రీస్తు శిలువ సమాధిలో ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పాతాళానికి వెళ్ళాడు. దాన్ని మోరు ముయించేశాడు. ఏ పాతాళమా, ఇటుకుండా నా జనంగా వస్తారు, ఇక మీదట నోరు తెరచకూడదు. నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మరణ ద్వారం గుండా ఇటు వస్తారు. ఇటు వస్తే నువ్వు నోరు మూసుకొని ఉండాలి, జాగ్రత్త. అందుకే యేసు ప్రభువు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. సిమోన్ బర్యోనా అని మాట్లాడుతూ జాగ్రత్తగా వినాలి వాక్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో సిమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును. పాతాళమునకు ద్వారం అదిగో పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. కాబట్టి పాతాళలోక ద్వారాలు మూసేసే కార్యక్రమం ఉంది. ఆ మూసేసేవాడు ఎవరు? ప్రభు అయిన యేసు. ఎప్పుడు మూసేశాడు? సమాధిలో నుండి నేరుగా పాతాళానికి వెళ్ళిపోయి దాన్ని నోరు మూయించేసి తాళపు చెవి జోలు పెట్టుకొని వచ్చేసాడు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు పాతాళం నాకు ఇక లేదు అని మనుషుడు ఆలోచన చేయాలా? నాకు పాతాళం ఏం లేదు, కృష్ణ ప్రభు నన్ను మార్గాన్ని దాన్ని మూసేసి నన్ను విడిపించాడు. అది 3, యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? మునుపటి పాఠంలో ఏం చెప్పానంటే క్రీస్తు శిలువ మరణంలో జరిగిన కార్యక్రమాలు ఏంటో చెప్పాను. సమాధిలో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పాను. పునరుత్థానంలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది చెప్పబోతున్నా. ఇప్పుడు యేసు ప్రభు పునరుత్థానంలో దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి సమస్తము పైన అధికారిగా యేసు ప్రభును నియమించాడు. సమస్తము పైన అంటే భూలోకం మీద, పరలోకం మీద, పాతాళ లోకం మీద అధికారి యేసు ప్రభు. ఇప్పుడు ఒకప్పుడు అధికారి ఎవరు? అపవాది. భూమి మీద అధికారి, లోకాధికారి ఎవరు? అపవాది. ఒకప్పుడు నా పాదాల మొక్కు నీకు ఇస్తానని యేసు ప్రభుతో మాట్లాడాడే, అప్పుడు వాడి అధికారం. ఇప్పుడు యేసు ప్రభు కల్వరి శిలువలో వాడిని ఓడించి వాని దగ్గర ఉన్న అధికారాన్ని లాగేసుకున్నాడు అన్నమాట. ఇక మీదట క్రీస్తు పునరుత్థానంలో ఏం జరిగింది? క్రీస్తు పునరుత్థానంలో రాజ్యాధికారం పొందినవాడు ప్రభు అయిన యేసు. పట్టాభిషిక్తుడయ్యాడు. సమస్తము కృష్ణ ప్రభు స్వాధీనం చేసేసాడు దేవుడు. చదువుతాం, ఇలాగ రాయబడింది మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు తిరిగి లేపబడిన తర్వాత అంటున్నాడు ఆయన. అయితే యేసు వారి యొద్దకు వచ్చి మత్తయి సువార్త 28:18 అయితే ఆయన వారి యొద్దకు వచ్చి పరలోకమందును పరలోకమందు, అదిగో పరలోకం మీద అధికారము, భూమి మీదను నాకు భూమి మీద సర్వాధికారము నాకు అనుగ్రహింపబడింది.
పరలోకంలోను భూమి మీదను. ఇంతకు ముందు మనము పాతాళ లోకంలో 3 అధికారాలు, 3 లోకాల ఆధిపత్యం క్రీస్తు ప్రభువు స్వాధీనం చేశాడు దేవుడు. ఇప్పుడు అధికారం ఎవరిది? క్రీస్తు ప్రభువుది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రభుత్వము భౌతికంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కదా, దానిపైన మన దేశంలో బీజేపీ ప్రభుత్వం, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలని నిర్ణయించేది ఎవరు? యేసు ప్రభు. భూ అధిపతుల్ని నియమించేవాడు యేసు ప్రభు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడింది. క్రీస్తు ప్రభు పునరుత్థానంలో ఏం జరిగింది తెలియకోకుండా సువార్త కాదది. నువ్వు నమ్మింది సువార్త కాదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం జరిగిందంటే చెప్తున్నాడు, నమ్మకమైన సాక్షి క్రీస్తు ప్రభు మృతులలో నుండి ప్రథమముడుగా, ఆది సంభూతుడు అంటే ప్రథమముడు, ప్రాముఖ్యమైన వాడు అని అర్థం. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు. అదిగో భూపతులకు అధిపతి. కాబట్టి క్రీస్తు పునరుత్థానంలో క్రీస్తు ప్రభువుకి సర్వాధికారం అనుగ్రహించాడు దేవుడు. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాలంటే క్రీస్తు పునరుత్థానంలో క్రీస్తు ప్రభుకు అనుగ్రహింపబడిన అధికారాలు తెలియాలి. అపవాది మన మీద ఇక మీద పెత్తం చేయడానికి ఉండదు. యేసు ప్రభు సర్వాధికారం పొందాడు. అపవాది చచ్చిన పాము, అది తలగొట్టబడిన పాము, దానికి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు రాజ్యము దేవుని దాయను. ఇప్పుడు అధికారము ఆయన ఏర్పాటు చేసిన యేసు ప్రభుదయ్యింది. చదువుతాం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలలో యేసు ప్రభు, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై అదిగో నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, జనంలోనూ రక్తంతో కొనబడిన వాళ్ళు దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి. అది సమాచారం. యేసు ప్రభు అధికారానికి ఎవరైతే లోబడ్డారో, యేసుని ఎవరైతే ప్రభువుగా అంగీకరించారో వారు దేవుని రాజ్య ప్రజలు, వారు రక్షింపబడినట్టు లెక్క. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, అది భద్రత పెట్టుకోండి, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం నేర్చువాడైన అపవాది పడద్రోయబడి, వాడికి అధికారం లేదు. పడద్రోయబడడం అంటే అధికారం కోల్పోయాడు అని అర్థం. అంతేగాని ఒకప్పుడు అపవాది దేవదూతల్లో ఒకటై ఉండే దేవుడి మీద యుద్ధం చేశా, ఇదంతా కథ, మనుషులు కల్పించిన కథ, వాస్తవం కాదు అది. వాడు పడద్రోయబడింది ఏంటంటే మానవ జాతి మీద అధికారము వాడికి ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. అది పడద్రోయబడిన అని చెప్పాడు. కనుక ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యము మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అదనమాట. కాబట్టి బాప్తిసం పొందడానికంటే ముందు మనుషుడు యేసు ప్రభువు అధికారి అయి ఉన్నాడు అని గుర్తించాలా. సమస్తము పైన అధికారి, అటు పరలోకం మీదను దేవదూతల మీదను, అటు పాతాళం మీదను, ఇటు భూలోకం మీదను అధికారం ఎవరిది? క్రీస్తు ప్రభుది. ప్రభుత్వం మార్చబడింది. అప్పుడు అపవాది ప్రభుత్వము, మరణ ప్రభుత్వము, మనుషులు పాప దాసత్వం కింద ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మార్చబడింది. క్రీస్తు అధికారి అయ్యాడు. ఆయన ప్రభుత్వం జీవ ప్రభుత్వం. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచేవాడు చచ్చినవాడు, పాపంలో చచ్చినవాడు బతుకుతాడు. ఇప్పుడు
జీవ ప్రభుత్వం అన్నమాట. చచ్చిన వాళ్ళని బతికించే ప్రభుత్వం క్రీస్తు ప్రభుత్వం. ప్రభుత్వం మార్చబడింది. ఇది తెలియాలి నీకు ఆత్మ సంబంధంగా. దీన్ని ఎవరు ప్రకటిస్తారు? ఇలాగున అపోస్తలులు ప్రకటిస్తారు. అపోస్తలులు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో క్రీస్తు రాజు అయ్యాడని, సర్వాధికారం ఆయనకు అప్పగింపబడిందని, అపవాద అధికారం కూలదోల్చబడిందని వాళ్ళు ప్రకటిస్తారు. ఇప్పుడు యేసుని ప్రభు అని రాజు అని అంగీకరించాలా నువ్వు రక్షింపబడాలంటే? చదువుతాం లేఖనాల్లో. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో నేను చెప్తుంది జాగ్రత్తగా ఆలకించండి. దానియేలు గ్రంథం 7:13లో ఇలాగూ తెలియజేస్తున్నట్టు, దానియేలు దర్శనం కలిగింది. రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకా తేరి చూస్తూ ఉండగా ఆకాశం మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, జాగ్రత్త గినాల లేఖనం చూస్తే మీరు బాగుంటది. ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖానికి తేబడ్డాడు. అదిగో బాగా గుర్తుపెట్టుకోండి, సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవాడు ఆయనను మేఘారుడై వచ్చినవాడు. ఎవరు మేఘారుడై వెళ్ళినవాడు దేవుడి సముఖానికి? మేఘాల మీద పోయింది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు మేఘాల మీద పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పట్టాభిషేకం జరిగింది యేసు ప్రభుకి. ఆ పట్టాభిషేకంలో యేసు ప్రభుకి 4 అధికారాలు ఇవ్వబడ్డాయి. 1 పరలోకం మీద, 2 భూలోకం మీద, 3 పాతాళలోకం మీద, 4 దావీదు సింహాసనం మీద. దావీదు సింహాసనం మీద దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు, ఒట్టు పెట్టుకున్నాడు. దావీదా, నా ఇష్టానుసారుడా, నా కొరకు మందిరం కట్టాలని ఆలోచన చేసినవాడా, అయితే నీకు ఒక వరం ఇస్తున్నా. ఏంటి వరం అంటే, నీ గర్భవాసంలో పుట్టినవాడు నాకు మందిరం కడతాడు. నీ గర్భవాసంలో పుట్టిన వాడిని నేను నిరంతరం రాజుగా చేస్తాను అని దేవుడు దావీదుకి వరం ఇచ్చాడు. ఆ గర్భవాసంలో పుట్టేవాడు యేసు ప్రభు, నిరంతరం ఏలుబడి చేసేవాడు యేసు ప్రభు. సొలొమోను కాదు. సొలొమోను మందిరం కట్టాడు కదా, అగో మందిరం కట్టాడు కదా సొలొమోను గురించి కాదు అది. దేవుడు భౌతికమైన మందిరాల్లో ఉండడు. ఎక్కడ ఉంటాడు మరి? ఆత్మ సంబంధమైన మందిరంలో ఉంటాడు. దాన్ని కట్టేవాడు ఎవరు? యేసు ప్రభు. సంఘమే దేవుని మందిరం. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అనేది. కాబట్టి దేవుడు దావీదుకి వరం అనుగ్రహించాడు, యేసు ప్రభువుని నీ సంతానంలో పుట్టిస్తాను, అతని ద్వారా ఒక మందిరం కట్టించుకుంటాలే, అతన్ని నా కుమారుడిగా, నేను అతనికి తండ్రిగా ఉంటాను అని వాగ్దానం చేశాడు అనమాట. ఆ వాగ్దానము ఇప్పుడు దావీదు చేసిన ఈ వాగ్దానం యేసు ప్రభులో నెరవేరింది. 4 అధికారాలు మరలా అంటున్నా. 1 పరలోకం మీద, 2 పాతాళలోకం మీద, 3 భూలోకం మీద, 4 దావీదు సింహాసనం మీద. ఇది తెలియాలి నీకు రక్షణ పొందాలంటే. ఇది తెలియకోకుండా రక్షణ కాదు. ఎందుకు ఇది తెలియాలా? దీన్ని ఇలాగూ నమ్మితేనే మనుషుడికి రక్షణ అని దేవుడు అనాదిలోనే సంకల్పించుకున్నాడు. కాబట్టి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, పేతురు మొదటి ప్రసంగంలోనే ఈ విషయాలన్నీ తెలియజేశాడు. 3000 మంది బాప్తిసం పొందినప్పుడు ఈ విషయాలు వినే బాప్తిసం పొందారు వాళ్ళు. మీరు ఆ విషయాలు వినలేదా? అయితే మీకు బాప్తిసం కాదది. మోసపోవద్దు, నాది బాప్తిస్మమే అని మోసపోయి నరకానికి జారిపోతావు. పేతురు గారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మొదటి ప్రసంగంలోనే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం నుండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను సెలువేసి చంపితిరి. అసాధ్యం కనుక తొలగించి ఆయనను లేపెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభువే లేచాడా, దేవుడు లేపాడా? ఆ మాట అండర్లైన్ చేసుకోండి అంటున్నాను. అందుకోసమే యేసు ప్రభువే లేచాడు కాదు,
దేవుడు లేపాడు. నువ్వు బాప్తిసం పొందేటప్పుడు దేవుని శక్తి గుర్తించాలా. యేసు పునరుత్థానంలో దేవుని శక్తి ఉంది. చనిపోయిన యేసుని 3వ దినమున దేవుడు తిరిగి లేపబడినప్పుడు దేవుడు లేపాడు ఆయన్ని. యేసు లేలా, దేవుడు లేపాడు. ఎలా లేపాడు? తన శక్తి చేత లేపాడు. యేసు పునరుత్థానంలో దేవుని శక్తి ప్రదర్శింపబడింది. ఎఫెసు పత్రిక 1:14, 1:17, క్షమించండి 1:20. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు లేపాడు తన ఆయన. అందరు తీయండి. ఎఫెసు పత్రిక 1:20. ఆయన దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపదన్నమాట. దేవుడు లేపాడు. యేసే లేచాడు, అబద్ధం. చచ్చిన వాడు లేయలేడు. అయితే దేవుడు తన బలం చేత ఆయన్ని లేపాడు. అది అపోస్తలులు ప్రకటించే సువార్త. ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తారు వాళ్ళు. అపోస్తల కార్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, వాళ్ళ ప్రసంగాలు ఒకసారి తరిచి చూడండి. కాబట్టి దేవుడు యేసుని లేపాడు. లేపి ఏం చేశాడు? దావీదుకి ఇచ్చిన వరమును నెరవేర్చాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, మరలా అక్కడికి వెళ్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనుషులు రక్షింపబడాలంటే క్రీస్తు పునరుత్థానంలో క్రీస్తు ప్రభు అధికారాలు తేటగా ఎరిగి ఉండాలా. 2వ అధ్యాయము ప్రత్యేకించి 29 నుంచి, సహోదరులారా, అదిగో దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. మూల పురుషుడకు దావీదుని గురించి మీతో ధారాళంగా మాట్లాడొచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధి నేటి వరకు మన మధ్యలో ఉంది. ఎవరి సమాధి? దావీదు సమాధి. దావీదు సమాధి. అతను చనిపోయి సమాధి చేయబడిను, ప్రవక్త అయి ఉండను కనుక అదిగో అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో దావీదుతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి దావీదెరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఈ సమాచారం ఆ పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసుని దేవుడు లేపెను, అది సమాచారం. దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవుడు లేపాడు. లేపి ఏం చేశాడు? దావి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు అనమాట. ఎక్కడుంది దావి సింహాసనం? పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున, అది సమాచారం. యేసు ప్రభు అక్కడుండి భూమి మీద పరిపాలన చేస్తాడు. భూమి మీద పరిపాలన చేసేది ఎవరిని పరిపాలన చేస్తాడు? అందరినీ పరిపాలన చేస్తాడు వాస్తవానికి. కానీ ఎవరైతే తన రక్తం చేత కడగబడతారో, ఎవరైతే తనని రాజుగా స్వీకరిస్తారో వారికి మాత్రమే రక్షణ ఇస్తాడు. అధికారమేమో భూలోకం మీద, పాతాళలోకం మీద, పరలోకం మీద ఉంది, వాస్తవమే. కానీ ఎవరైతే యేసుని రాజుగా అంగీకరిస్తారో, వాళ్ళ హృదయాల్లో యేసుని రాజుగా ప్రతిష్ఠిస్తారో వారు దేవుని ఉగ్రత నుండి రక్షింపబడతారు. అక్కడే రాయబడింది 2వ అధ్యాయం 36వ వచనంలో. దేవుడు యేసును లేపి అపోస్తల కార్యాలు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున చాలా మంది పొరపాటు చేస్తుంది ఇదే. యేసుని ఏమని నమ్మాలో తెలియదు. కొంతమంది దేవుడు అంటారు, మరికొంతమంది యేసు దేవుని కుమారుడు అంటారు, మరికొంతమంది రక్షకుడు అంటారు. పలు రకాలుగా మాట్లాడతారు. అసలు యేసుని ఏం నమ్మితే రక్షింపబడతాడు మనుషుడు? చెప్తున్నాడు, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను నియమించాడు. ప్రభువుగాను క్రీస్తుగాను. ప్రభు అంటే ఏంటి? ప్రభు అంటే ప్రభుత్వం చేసేవాడు, యజమాని, ఏలిక. నా ఏలిక యేసు ప్రభు. ఇక మీదట ఒకప్పుడు నా మీద ఏలిక అపవాది ఉండేవాడు, పాపము నా మీద ఏలుబడి చేసేది. ఇప్పుడు ఏలిక మారాడు. నేను యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతున్నా. యేసు నా ఏలిక. యేసు నీ ప్రభువు, నీ రాజు. క్రీస్తు అంటే అభిషేకం పొందిన రాజు.
యేసు క్రీస్తు అయి ఉన్నాడు. యేసు క్రీస్తు అయి ఉన్నాడు. యేసు రాజు అయి ఉన్నాడు. అది విశ్వాసం. అపోస్తలులు ప్రకటించిన విశ్వాసం అది. యేసు రాజు అన్న సమాచారం నీకు తెలియకపోతే, నువ్వు బాప్తిసం పొందేటప్పుడు యేసు రాజు అయి ఉన్నాడు అని అంగీకరించకపోతే, యేసు దేవుని కుమారుడు అని అంగీకరించకపోతే, అది బాప్తిసం కాదు. చెల్లదు. మోసపోవద్దు. మాయలో బతకొద్దు. అపోస్తలులు ప్రకటించింది యేసుని ప్రభు అని ప్రకటించారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తారు వాళ్ళు. పౌలు సువార్త ప్రకటించాడు కదా అన్యజనులకి. పౌలు ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో పౌలు ఏం ప్రకటించాడు యేసుని గూర్చి? అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 30వ వచనం నుండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 30వ వచనం నుండి. అయితే దేవుడు మృతులలో, అదిగో ఆయనను దేవుడు లేపాడు, మృతులలో నుండి ఆయన లేపను. గలిలియ నుండి శిష్యులకు అనేక దినాలు కనిపించాడు. సాక్షులై ఉన్నారు. దేవుడు యేసుని లేపి మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటిస్తున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కన్నాను అని వ్రాయబడి ఉన్నది. 2వ కీర్తనందు వ్రాయబడి ఉంది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి పవిత్రమైన వరములను నీకును అనుగ్రహించును అని నమ్మకంలో ఉన్నామని చెప్పాను. వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు అని చెప్పుచున్నాడు. కుళ్ళిపోయాను గాని అది సమాచారం. బాగా గుర్తుపెట్టుకోండి. యేసుని దేవుడు కుమారుడుగా స్వీకరించాలా? మనము ఆయన అంగీకరించాలి. యేసుని ఏమని అంగీకరించాలా? యేసు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే రాజు అని అర్థం. యేసు దేవుని కుమారుడు అంటే రాజు అని. మనకి బిడ్డలు పుట్టినట్టు దేవునికి యేసు ప్రభు పుట్టలా. దేవుడు యేసు ప్రభుని కన్నాను అని చెప్పిన పదప్రయోగము, దాని అర్థము వేరే. మనం పిల్లల్ని కన్నామని చెప్పిన ఈ సమాజము ఉపయోగించే పద అర్థము వేరే. మన పదాలని తీసుకెళ్లి యేసు ప్రభుకి, కృష్ణ ప్రభు దేవునికి అంటబెట్టేస్తాం. మన పిల్లల్ని కన్నాం కదా, అలాగున దేవుడు యేసుని కన్నాడు అంటాడు. కనడం వేరే. దేవుడు కనడం అని చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే, యేసుని మృతులలో నుండి లేపి దావీదుకి ఇచ్చిన మాట ప్రకారంగా దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టడమే కనడానికి అర్థం. అది దేవుడు యేసు ప్రభుని కనడం అంటే. చదువుతాం, ఇలాగ రాయబడింది సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి యేసుని ఏం నమ్మితే రక్షణ వస్తుంది? అపోస్తలులు ఏం ప్రకటించారు? నిజంగా ఇప్పుడు ఆలోచన చేయండి. మీరు నమ్మింది ఇదేనా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో దావీదుతో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? నీ దినములు సంపూర్ణమైన తర్వాత, దావీదు నీ దినములు సంపూర్ణమైన తర్వాత, నువ్వు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత, నీ గర్భవాసంలో నుండి నీ సంతతిని ఒకరిని హెచ్చించి రాజ్యాన్ని అతనికి ఇస్తాను. నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించును. అతని రాజ్య సింహాసనము నిత్యముగా స్థిరపరుస్తాను. అది ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు, అది వాగ్దానం. కాబట్టి యేసు మృతులలో నుండి లేపబడి దావీదు సింహాసనం మీద పట్టాభిషిక్తుడు అయినప్పుడు దేవుడు చెప్పిన మాట అది. నువ్వు నా కుమారుడివి, నేను నీకు తండ్రిని. అది యేసు ఎప్పుడు రాజో అప్పుడు దేవుని కుమారుడు. కాబట్టి యేసు దేవుని కుమారుడని మనుషుడు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతాడు. యేసు రాజు అయి ఉన్నాడు. అవును, నేను అంగీకరిస్తున్నా.
యేసు రాజుని అంగీకరించిన ప్రతివాడు యేసు ప్రభు రాజ్యంలో సభ్యుడవుతాడు. యేసు ప్రభు రాజ్యం స్థాపింపబడిందా? ఎప్పుడు స్థాపింపబడింది? మొదటి శతాబ్దంలోనే పేతురు ప్రసంగంతో యేసు దేవుని కుమారుడని రాజు అని అంగీకరించి 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఆ 3,000 మందితో రాజ్యము స్థాపించబడింది, ప్రారంభించబడింది. ఒకడు బాప్తిస్మానికి ముందే యేసు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాలా. అలా కాకపోతే బాప్తిస్మం కాదు. యేసుని ఏమి నమ్మి బాప్తిస్మం పొందాలో నేటికి మనుషులకు తెలియదు. బాప్తిస్మం ఇచ్చే ఆయన నీళ్ళలో దిగుతాడు, తీసుకునే అతను నీళ్ళలో దిగుతాడు. దిగిన తర్వాత ఈయన పలికిస్తాడు, ఏమని? యేసుని నీ సొంత రక్షకుడని అంగీకరిస్తున్నావా? ఈయన మాట్లాడితే ఆయన అంటాడు, యేసు దేవుడు అని నమ్ముతున్నానండి అని ఆయన అంటాడు. యేసుని ఏమని నమ్మిగలా? ఏమని నమ్మితే రక్షణ అని చెప్పాడు? ప్రభువు, రాజు, దేవుని కుమారుడు ఆయన. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో బాప్తిస్మం జరిగిన సందర్భం ఉంది. వాళ్ళు ఏం విశ్వసించారో చూడండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. ఒట్టి మాటలు వద్దు మనకి, లేఖన ఆధారం ప్రాముఖ్యం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 34వ వచనం నుండి మనం చదివినప్పుడు నపుంసకుడు బాప్తిసం తీసుకునే సందర్భం ఇది. యేసుని ఏమని నమ్ముతున్నాడో చూడు. 30. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలా చెప్తున్నాడు, తన గూర్చియా వేరొకరి గూర్చియా అని దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్తుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు ఇదిగో నీళ్లు. బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి, ఎవరు అడిగారు? నపుంసకుడే బాప్తిసం ఇమ్మని అడిగాడు. ఫిలిప్పు చెప్పాడా నువ్వు బాప్తిసం తీసుకొని? గుర్తుపెట్టుకో, ఎవరిని నువ్వు బాప్తిసం తీసుకొని నువ్వు అడగద్దు. నువ్వు సువార్త చెబుతూ ఉండు, చెప్పడమే నీ వంతు. తీసుకొని చెప్పే అధికారం మనకి దేవుడు ఇవ్వలా. అతని మనసులో పుట్టాలా నేను బాప్తిసం తీసుకోవాలని. అంతవరకు ఏం చేయాలి? నువ్వు వాక్యము చెప్తూనే ఉండాలా. ఇప్పుడు నపుంసకుడే అడిగాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమి అన్నాడు. సువార్త అంతా విన్నాడు. ఎంతసేపు విన్నాడో మనకి నిజంగా తెలియదు. ఆ ప్రయాణంలో సువార్త మొత్తం చెప్పాడు ఫిలిప్పు. చెప్పిన తర్వాత వింటూ ఉన్నాగానే నీళ్ళు వచ్చాయి. ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మి అని అడిగాడు. అయితే ఫిలిప్పు వెంటనే బాప్తిస్మి ఇలా, ఏవో నువ్వు విశ్వసిస్తున్నావో లేదో నాకెలా తెలుస్తుంది అన్నాడు. అప్పుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను విశ్వాసం ఉంచుచున్నాను అని నపుంసకుడు తన నోటారా ఒప్పుకున్నాడు. అప్పుడు ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చాడు. అది బాప్తిస్మం జరిగే క్రమము. అలా జరిగిందా నీ బాప్తిస్మము? నువ్వేం ఒప్పుకున్నావు? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, నీది బాప్తిస్మం అవునో కాదో అద్దంలో పెట్టి చూస్తే తెలుస్తుంది అది అవునో కాదో అనేది. అపోస్తలులు ప్రకటించిన సువార్త అయి ఉండాలా నువ్వు విన్నది. అపోస్తలులు ఏం ప్రకటిస్తారు? యేసు సిలువ వేయబడిన యేసుని ప్రకటిస్తారు, సమాధి చేయబడిన యేసుని, పునరుత్థానుడైన యేసుని ప్రకటిస్తారు వాళ్ళు. సువార్త అది. యేసు పునరుత్థానుడయ్యాడు, సర్వాధికారం పొందాడు. ఇప్పుడు యేసు రాజు అయి ఉన్నాడు. అపవాది ఏలుబడి లేదు, ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఏలుబడి చేసేది ఎవరు? మన ప్రభు అయిన యేసు. ఎవరు ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచుతారో వారిని రక్తం ద్వారా పాపం నుండి విడిపించి దేవునితో సమాధానపడతాడు, జీవం అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త అమర్ చదివేయండి. అమర్ చదివేసి అక్కడికి వెళ్దాం. ఫిలిప్పు నపుంసకుల కార్యక్రమం అది, బాప్తిస్ కార్యక్రమం చదివేసి అక్కడికి వెళ్దాం. 36వ వచనం 35 నుంచి. ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గురించి సువార్త ప్రకటించెను. నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు ఇదిగో నీళ్లు. చెప్పాను.
ఆ, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని ఉత్తరం ఇచ్చెను. అది ఏమని ఒప్పుకున్నాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానయా అన్నాడు. సరే పద, నీకు బాప్తిస్మం ఇస్తా, ఇంకేం ఆటంకం లేదు నాకు. నీ పూర్ణ హృదయంతో ఒప్పుకున్నావు యేసు ఏమై ఉన్నాడో చాలిక మీదట. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో, యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. యేసు అనేకమైన సూచక్రియలు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కాదు. గ్రంథమందు వ్రాయబడలేదు గాని యేసు దేవుని కుమారుడైన అదిగో, క్రీస్తు అని మీరు నమ్మునట్లు యేసు దేవుడి కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఆయన అధికారం కింద జీవం పొందినట్లును ఇవి రాయబడ్డాయి. ఏమని నమ్మితే జీవం వస్తుంది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అంటే రాజు. యేసు రాజు అయి ఉన్నాడయ్యా, నేను అంగీకరిస్తున్నా. దేవుడే సర్వాధికారాన్ని ఆయనకి అప్పగించాడు. ఇదిగో నా హృదయంలో కూడా యేసుని రాజుగా ప్రతిష్ఠిస్తున్నాను. నేను ఇక మీదట నా మీద అధికారి యేసు. ఎవరైతే తమ మీద అధికారిగా యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారు యేసుని అంగీకరించినట్టు లెక్క. యేసు దేవుడని, యేసు రక్షకుడని, యేసు ఫలానా అని, యేసు ఇవన్నీ మాటలు పక్కన పెట్టు. యేసు ఏమని నమ్మితే రక్షింపబడతావు, అపోస్తలులు ఏం చెప్పారు అది జాగ్రత్తగా ఆలోచన చేయి. యేసు దేవుని కుమారుడని నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతాడు మనుషుడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఆశ్చర్యపడకండి, ఆలోచన చెయ్యండి. 10వ అధ్యాయం 9వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అదేమనగా అదేంటంటే, యేసు ప్రభువుని ఈ నోటితో ఒప్పుకొని అది సమాచారం బాగా గుర్తుపెట్టుకో. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని దేవుడు యేసును మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వాసం ఉంచాల. అది నీవు రక్షించబడదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, 9-10 వచనాలు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల రక్షింపబడతావు. సమాచారం అది. కాబట్టి మనుషుడు రక్షింపబడాలంటే యేసుని ఏమని అంగీకరించాలా? యేసు దేవుని కుమారుడు, అందరికీ దేవుడు ఒక్కడే. ఆయన తండ్రియగు దేవుడు, తండ్రియగు దేవుడు. ఆయన తండ్రి, ఈయన మనకు ప్రభువు. యేసు ఏమై ఉన్నాడో ఎరక్కోకుండా తీసుకున్న బాప్తిస్మము చెల్లదు. మోసపోవద్దు. అపవాది యేసు ఏమై ఉన్నాడో నీకు అర్థం కాకోకుండానే నువ్వు బాప్తిసం పొందినట్టు, నువ్వు రక్షింపబడ్డావు అని వాడు మోసగిస్తుంటాడు. వాడి మోసంలో పడొద్దు. అపోస్తలులు ఏం చెప్పారు యేసు ప్రభుని గూర్చి? దేవుడు అనగానే వాళ్ళు ఎవరిని చూపించారు? తండ్రిని చూపించారు. ప్రభు అనగానే ఎవరి గురించి చెప్పారు వాళ్ళు? యేసు ప్రభుని గూర్చి. యేసుని ఏమని నమ్మితే రక్షణ? యేసు ప్రభు అని, దేవుని కుమారుడు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడతావు. తర్వాత బాగా గుర్తుపెట్టుకో, యేసు దేవుని కుమారుడని నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ మీద అధికారం యేసుప్రభుకి ఇవ్వాలా. నీ ఆలోచనలు యేసుప్రభు స్వాధీనం చేయాలా. నీ అలవాట్లు యేసుప్రభు స్వాధీనం చేయాలా. నీ ఆచారాలు యేసుప్రభు అధికారం కింద ఉండాలా. నీ ఆలోచనలు, నీ ఆచారాలు, నీ అలవాట్లు యేసుప్రభు స్వాధీనం చేయాలన్నమాట. నా మీద ఏలికి యేసుప్రభు ఇక మీదట, నేను కాదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడంటే, మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు. ఎక్కడ ఉండాలా యేసు ప్రభు? నీ హృదయంలో.
ఏమై ఉండాలా? ప్రభు అయి ఉండాలా, ఏలిక అయి ఉండాలా, పరిపాలకుడు అయి ఉండాలా, నిన్ను పాలించేవాడు యేసు ప్రభు. కాబట్టి యేసు నా పాలకుడు, నా ప్రభువు, నా రాజు, నా ఏలిక అని ఎవరైతే ఆయనకు సరెండర్ అయిపోతారో, లోబడతారో, వారు బాప్తిస్మం పొందితే బాప్తిస్మం రక్షిస్తుంది. అలాంటి విశ్వాసం నీకు యేసు ప్రభు మీద లేకపోతే నువ్వు 20 సార్లు బాప్తిస్మం పొందు, అది లెక్కలోకి రాదు. బాప్తిస్మం అనేది అది సులకన భావనగా మార్చేశారు మనుషులు. బాప్తిస్మం ఏముందిరా, పద నీళ్ళలో ఇచ్చేస్తా పద అంటాడు ఆయన. సులకన భావన. దాంట్లో ఆత్మ సంబంధమైన దేవుని సంకల్పము ఏముందో దాన్ని గుర్తించడు. సులకన భావన. నేను బాప్తిజం తీసుకున్నానా అంటాడు. దాని అర్థం తెలియకోకుండా తీసుకుంటే అది బాప్తిజం అవుతుందా? యేసు ఏమై ఉన్నాడో ఎరుక్కోకుండా తీసుకున్న బాప్తిజమము చెల్లుతుందా? చెల్లదు. మరొక సమాచారం బాగా గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ప్రభువుని రాజుగా అంగీకరించే వ్యక్తి తాను ఇప్పుడు ఏలుబడి చేసేవాడు క్రీస్తు ప్రభు. సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. భూలోకం మీద అధికారం అయిందే, పాతాళ లోకం పరలోకం మీద అధికారము ఆయనకు తెలియకుండా ఏం జరగదు. అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా ఈ సమాచారమే చెప్తారు. బూర ఊది చెప్పేది వాళ్ళు ఈ సమాచారమే. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం చూడండి. యేసుని నమ్మడానికి వాళ్ళు ఏం ప్రకటిస్తారో 26వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం, ప్రత్యేకించి 16వ వచనం నుండి ఏమని ప్రకటిస్తారు వాళ్ళు? చెప్తున్నాడు. పౌలుకి యేసుప్రభు ప్రత్యక్షమయ్యి అధికారం ఇస్తున్నాడు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను అధికారిగాను నియమించుటకే నేను కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదాలు మోపి నిలబడు. అదిగో ఈ ప్రజల వలన నీకు ఏ హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. చీకటిలో నుండి వెలుగులోనికి, అంటే పాప జీవితంలో నుంచి నీతిగా బ్రతకడానికి. సాధారణ అధికారం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు సాధారణ అధికారం కాదు, దేవుని అధికారం కిందికి తిరిగి నా యందలి విశ్వాసము ద్వారా అది సమాచారం పాప క్షమాపణ కలుగుతుంది. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పరలోక స్వాస్థ్యం, వారి మనోనేత్రాలు తెరచడానికి. అదే అన్నమాట. అపోస్తలులు సువార్త ప్రకటిస్తారు. ఏమని ప్రకటిస్తారంటే యేసు ప్రభు అని ప్రకటిస్తారు. అంత మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు చీకటి జీవితాన్ని అసహించుకుని వెలుగులోకి రావాలి. 2, సాతాను అధికారం తన మీద ఉన్న దాన్ని తీసేసుకొని దేవుని అధికారం కిందకి రావాలి. ఇలాగొస్తే పాప క్షమాపణ జరుగుతుంది. 1, 2 పరలోకము ఆస్తిలో, దేవుని ఆస్తిలో నీకు కూడా వాటా ఇస్తాడు. అందుకే క్రైస్తవులు భూమి మీద భౌతికమైన వాటి కోసం పాకులాడరు. ఎందుకు? పరలోకపు ఆస్తుంది నాకు. అదనమాట. ఒక ఆత్మని రక్షించితే దేవుడు నా ఖాతాలో డబ్బులు వేస్తాడు. ఎక్కడ డబ్బులు? పరలోకంలో. దేవుని కార్యక్రమం కొరకు నేను చేసే ప్రతి శ్రమ, నేను పడే ప్రతి కష్టం, ఇదంతా నా ఖాతాలో వెళ్తుంటది. అక్కడ వస్తుంది నాకు జీతం. అన్న పనిచేస్తాడు ఫ్యాక్టరీలో, జీతం నెల తిరిగితే ఇస్తారు కదా, నెల ఆఖరిని ఇస్తారు. బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది నేరుగా. అలాగున యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి పరలోకపు ఆస్తి ఉంది. అందుకోసమే ఆ అపోస్తలులు భూమి మీద ఏమీ సంపాదించుకోలే. మనకు లాంటి ఇళ్ళు వాటిళ్ళు అపోస్తలులకు లేవు. ఎక్కడికి వెళ్ళినా సువార్త చెబుతూ ఉంటే దెబ్బలు పడుతున్నాయి. బాహ్య పురుషుడు కృషించుతూ ఉన్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము
నూతన పరచుకోండి. అది జీవితం. కాబట్టి యేసుని నమ్మితే ఏం జరుగుతుంది? నమ్మడానికి ముందు మనుషుడు ఏమవ్వాలా? పాపపు జీవితాన్ని అసహ్యించుకోవాలా, నీతి జీవితానికి రావాలా, సాతాను అధికారాన్ని తిరస్కరించాలి. నా మీద అధికారి కృష్ణ ప్రభు, నా ఏలిక ఆయన, నాకు పరలోకపు ఆస్తి ఉంది, నాకు ఈ ఆశతో ఏం పని? ఉంటే ఉంటుంది, అనుభవిస్తా, తర్వాత నా వెంట రాదు కదా, నాకు అక్కడ ఉంది. అది కృష్ణ ప్రభు నందు విశ్వాసం ఉంచడం అంటే. క్రీస్తునందు విశ్వాసం ఉంచాడంటాడు, భూమి మీద వ్యాపారాలు, భౌతికమైన అన్యాయాలు, మోసాలు, అబద్ధాలు అన్నీ ఉంటాయి జీవితంలో, కానీ నమ్ముతాడు. ఆదివారం 2 గంటల సేపు కూర్చొని నేను దేవుడిని ఆరాధన చేశాడు. ఎవరిని మోసం చేయడానికి? నువ్వు మోసం చేసుకుంటున్నావు. యేసు నమ్మిన వాడు భౌతికమైన వాటి కోసం పోకులాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి నమ్మితే జీవితం ఎలాగుంటుందంటే సంపూర్ణంగా కృష్ణ ప్రభు అధికారం కింద ప్రవర్తన యేసు ప్రభుకు నచ్చేటట్టు, మాటలు యేసు ప్రభుకు నచ్చేటట్టు, అలవాట్లు, ఆలోచనలు పరలోక సంబంధమైన ఆలోచనలు. అది యేసు ప్రభుని నమ్మడం అంటే. కానీ మనుషుడు నమ్మానంటాడు, భౌతికంగా బతుకుతుంటాడు. అది కాదు, అది అసలు నమ్మకమే కాదు. సొంతం గ్రంథం తెరిచి నేను చెప్తుంది ఏంటో. గ్రంథంలో ఇలా రాయబడింది, యేసుని నమ్మితే ఏం జరగాల? నమ్మితే ఏం జరగాలంటే నీ పాప జీవితాన్ని సంపూర్ణంగా వదిలేసి నీతి జీవితాన్ని అలవర్చుకోవాలా చెప్పాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద ఎందుకు మోసుకున్నాడు? మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి మోసుకున్నాడు. ఆయన ఎందుకు మన పాపాలని మోసుకున్నాడు? మనం పాప జీవితాన్ని విడిచిపెట్టి నీతి జీవితాన్ని అలవర్చుకోవడానికి మోసుకున్నాడు. అది ఉద్దేశం. నువ్వు నమ్మినప్పుడు ఆ ఉద్దేశం నీకు అర్థమయ్యి ఆ ఉద్దేశం కొరకే బతుకుతున్నావా? అదేదో తెలిదయా నాకు, ఇప్పుడు తెలిసి వచ్చింది. సరే, మార్చుకో. నీకు ఎప్పుడు అనుగ్రహింపబడిందో దేవుని కృప, ఆ కృపలో ప్రవేశించు. కాబట్టి పాపం విషయమై చనిపోకోకుండా క్రీస్తుని నమ్మానని చెప్పుకోవడము బాప్తిస్మలో చెల్లదు. అదనమాట. రెండవ సమాచారం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమంటున్నాడంటే, అది సమాచారం. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. ఏమని? నేను నీ కోసం చనిపోయాను. వినండి, ఈ మాట విని చదువుదాం. నేను మీకోసం చనిపోయాను, ఇక మీదట నా కోసం బతుకు. నేను నీకోసం చనిపోయాను, ఇక మీదట నా కోసము బతుకు. నీ భార్య నీ పిల్లల కోసం కాదు, నీ శరీర సుఖాల కోసం కాదు, నా కోసం బతుకు. నా కోసం బ్రతుకుతావనే నేను నీకోసం చనిపోతున్నా. మహత్తరమైన ప్రేమ క్రైస్తవుని యొక్క హృదయంలో బలవంతం చేస్తుంటుంది అన్నమాట. నా కోసం బతుకుతున్నాను. వచ్చి క్రీస్తు ప్రభుని నమ్ముకోవడానికి అర్థమే లేకుండా చేశానే. క్రీస్తుని నమ్ముకుంటే ఆయన కోసం బతకాలా చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమ లోపల నన్ను బలవంతం చేస్తుంది. ఏమని చెప్తున్నాడు? జీవించువారు ఇక మీదట తమ కోసం కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించున్నట్లు మన కొరకు ఆయన చనిపోయాడు. చదవండి అన్నమాట. జీవించువారు ఇక మీదట తమ కోసం కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాడు ఎవరైనా క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు కొరకే జీవించున్నట్లు మృతి పొందనని అదనమాట. ఖచ్చితమైన ఒక నిర్ణయం. నా కోసం చనిపోయాడు, నేను ఇక మీదట ఆయన కోసం బతుకుతా.
అందుకే పౌలు అంటాడు, జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఏం పౌలా, నువ్వు కదా బతికేది? నేనే బతికితే ఎలాగుంటాను తెలిసిన? సంఘాన్ని హింసించేటట్టు బతికేవాడిని నేనైతే. నాలో జీవించేది క్రీస్తు ప్రభు. ఇప్పుడు మారాను నేను. నా శరీరమందు క్రీస్తు ప్రభు సర్వలోకానికి మనుషులకి తెలపబడాలా. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, జీవించువాడును ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి అది సమాచారం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమును జీవించుతున్న జీవితము ఇగో శరీరమందు జీవించుతున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన బతుకు సమాచారం. కాబట్టి మనుషుడు బాప్తిస్మానికి ముందే ఇక మీదట నా కోసం బతకను, నేను క్రీస్తు కోసం బతుకుతా, యేసు నా ఏలిక, పాపం విషయమై చనిపోతున్న ఈ క్షణమే అని లోపల తన అంతరంగంలో భావాలు కలిగి విశ్వాసం దానికి మిళితం చేసి, మిళితం అంటే కలిపి, దానికి విశ్వాసాన్ని జోడించి బాప్తిస్మం నీళ్ళలో దిగి యేసు దేవుని కుమారుడు అని అంగీకరించి బాప్తిస్మం పొందితే అటు బాప్తిస్మము రక్షిస్తుంది. ఈ భావాలు ఏమీ లేకోకుండా కేవలం నీళ్ళల్లో మునిగి ఆయన ఏదో చెప్తే నువ్వు అలా పలిగి అది తీసుకుంటే బాప్తిసం చల్లదు. బాప్తిసం తీసుకునే నీ భావాలు, నీ హృదయపు భావాలు అపవాది అధికారం నుండి క్రీస్తు ప్రభువు విడిపించాడు. దేవుని ఉగ్రత నుండి క్రీస్తు ప్రభువు నన్ను తప్పించాడు. అంత మాత్రమే కాదు, నా మనస్సాక్షి దోషారోపణను కడిగేశాడు. నేను ఇక మీదట యేసు రాజయ్య ఉన్నాడు, అంగీకరిస్తున్నానయా. ఇవన్నీ భావాలు కలిగి బాప్తిస్మం పొందితే అట్టి బాప్తిస్మం మనుషుని రక్షిస్తుంది. ఆ బాప్తిస్మం గురించి బైబిల్ ఏం చెప్పిందంటే ఒక్కటే బాప్తిస్మం అనింది. బాప్తిస్మాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. ఏం బాప్తిస్మం అది? ఇదిగో ఇలాంటి బాప్తిస్మం అయితేనే. ఈ భావాలు లేకోకుండా 100 సార్లు బాప్తిసం తీసుకో, చల్లదు. ఇంకో విషయం చెప్పి ముగించేస్తాను. ఇంకో విషయం ఏంటంటే బాప్తిసం పొందుకునే వ్యక్తి క్రీస్తు ప్రభు సంఘంలోనే బాప్తిసం తీసుకోవాలా? క్రీస్తు సంఘంలోనే బాప్తిస్మము తీసుకోవాలా? ఈ మత శాఖల్లో తీసుకుంటే చల్లదా? మత శాఖలు లేవు. మత శాఖలు దేవుని సంకల్పం కాదు, మనుషుల ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చినవి. ఇవి పుట్టగొడుగులు. దేవుని సంకల్పంలో ఒకే సంఘమే ఉంది. ఆ సంఘము ఒక్కటే, అది యేసు ప్రభు శరీరము. ఆ శరీరము సంఘము. చదువుతాం, ఇలాగ రాయబడింది. ఆ మాట చూసుకొని ముగించుకుంటాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎన్ని శరీరాలు ఉన్నాయి? 4వ అధ్యాయం 4వ వచనంలో శరీరం ఒక్కటే. అదిగో ఎంత బాగా చెప్పాడో, శరీరము ఒక్కటే. శరీరం అంటే ఏంటి? సంఘం. శరీరం అంటే బైబిల్ భాషలో సంఘం. ఎవరి సంఘం అది? స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, క్రీస్తు ప్రభుది. ఎఫెసీ పత్రికలో ఉన్నాం కదా, పక్కన వెళ్దాం. 1వ అధ్యాయము 22వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి యేసు ప్రభు పాదాల కింద దేవుడు ఉంచి సమస్తం పైని ఆయన సంఘమునకు శిరస్సుగా సంఘమునకు శిరస్సుగా. క్రీస్తు ప్రభు శిరస్సు, సంఘము ఆయన శరీరం. ఆయన శరీరం. శిరస్సు అంటే అధికారి, శరీరము బాడీ, క్రీస్తు ప్రభు బాడీ. కాబట్టి బాప్తిస్మం పొందే వ్యక్తి క్రీస్తు ప్రభు శరీరంలోనికి బాప్తిస్మం పొందాలా, క్రీస్తు సంఘంలోనికి బాప్తిస్మం పొందాలా. అట్టి బాప్తిస్మం చెల్లుతుంది. అయా మా ఊర్లో ఒక ఫలానా ఉన్నాయండి, దాంట్లో పొందాను, చల్లదు. మోసపోవద్దు. బాప్తిస్మం అనేది క్రీస్తు శరీరంలో నీ ఒక అవయవంగా ఉండడానికి తీసుకోవాల్సింది.
చదువుతాం. ఇలాగ రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, క్రీస్తు శరీరంలోకి బాప్తిస్మము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయము ప్రత్యేకించి 12వ వచనం నుండి ఎలా శరీరము ఏకమై ఉండను అనేకమైన అవయవాలు కలిగి ఉన్నదో ఎలాగ శరీరము యొక్క అవయములన్నీ అనేకమై ఉన్నను, ఆ, ఒక్క శరీరమై ఉన్నవో ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తున్నాడు. ఎలాగనగా ఆ, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క శరీరంలోనికి, అదిగో ఒక్క ఆత్మయందే బాప్తిస్మం ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిని. ఒక్క శరీరంలోనికి అంటే పుట్టినోట్లో ఇచ్చాడు. పుట్టినోట్లో అంటున్నాడు ఒక్క శరీరముగా ఉండుటకు. అదనమాట. ఆ ఒక్క శరీరం ఏంటది? క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం. నేను ఒకప్పుడు మతశాఖల్లో ఉండేవాడిని. ఈ సత్యం నాకు తెలియదు అప్పుడు. ఆ మతశాఖలోనే పలు సంవత్సరాలు గడిపాను. ఊర్లోకి వార్తకి వెళ్ళేవాడిని. ఎప్పుడైతే ఈ సత్యం అర్థమైందో, దేవుని సంకల్పం అర్థమైందో, అప్పుడు మార్చుకున్నాను సంపూర్ణంగా. ఒక్క శరీరంలోనికే బాప్తిస్మము. పలు రకాల శరీరాలు మానవ సంకల్పంలో, మానవ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చే ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసింది ఒకే ఒక్క శరీరం క్రీస్తు ప్రభుకి. అది సంఘం. సంఘం అన్నమాట. కాబట్టి నువ్వు బాప్తిసం పొందినప్పుడు నువ్వు క్రీస్తు ప్రభు శరీరం అనే సంఘంలోనికి, క్రీస్తు సంఘంలోనికే బాప్తిసం పొందావా? అయితే నీ బాప్తిసం కరెక్టే. ఇంకొకరిని అడగద్దు, లేఖనాలను అడుగు. లేదా అయితే నీ బాప్తిసం తప్పు, లేఖనం చెప్తుంది. కాబట్టి మనుషుడు ఏం చేయాలన్నమాట? దిద్దుకోవాలా. దేవుని సంకల్పంలో రక్షణ ఏమై ఉంది? ఒకటి రక్షింపబడాలంటే ఏం నమ్మాలా? ఏం నమ్మితే, ఏం నమ్మి బాప్తిసం పొందితే అది రక్షణగా దేవుడు స్వీకరిస్తాడు. ఇవేవి మనుషులు ఆలోచన చేయరు. ఆయన అంటాడు, ఏమా 3 సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకోరాదు అంటాడు. ఆయన అంటే ఏమో బాప్తిసం తీసుకో. ఏమి నమ్మిందో దేవుడు. దయచేసి గుర్తుపెట్టు, మోసపోవద్దు. 1,00,000 రూపాయలు 10 లక్షలు అయితే మోసపోతే మోసపో. కానీ ఆత్మ సంబంధమైన జీవితం భూమి మీద ఒక్కసారే. అది అబద్ధంలో జరిగిందైతే నిత్య నాశనమే నీ గతి. అదే అపోస్తలుల బోధలో జరిగిందా నీకు రక్షణ ఉంటుంది. నిత్యం దేవుడితో పాటు ఉండబోతాం. పరలోకపు ఆస్తి మనకుంది. దేవుని చిత్తం అయితే మరిన్ని సంగతులు మరొక మారు వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. అయితే ఈ రోజున మనం ఏం నేర్చుకున్నాం? ఉదయకాలం నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఒకటి, ఉదయకాలంలో రక్షణ, పాపుల్ని రక్షించడానికే కృష్ణ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? భూలోకము అపవాది ఏలుబడి కింద ఉంది. దాన్ని బానిసలుగా బతుకుతున్నారు మనుషులు. యేసు ప్రభు అపవాదిని ఎలా ఓడించాడు, పాపాన్ని ఎలా గెలిచాడు, లోకాన్ని ఎలా గెలిచాడు, మరణాన్ని ఎలా గెలిచాడు అనేది మనం చూసాం. మధ్యాహ్నం 2వ క్లాసులో యేసు ప్రభు రక్తం వలన ఏం జరిగించాడు దేవుడు. ఇప్పుడు 3వ క్లాసులో బాప్తిసం పొందడానికి ముందు యేసు పునరుత్థానంలో ఏం జరిగింది. ఆయన పునరుత్థానంలో క్రీస్తు పట్టాభిషిక్తుడయ్యాడు, రాజు అయ్యాడు. 3 లోకాల ఆధిపత్యము, 4వది దావీదు సింహాసనం మీద అధికారం పొందాడు. కాబట్టి యేసు దేవుని కుమారుడై ఉన్నాడు, రాజు. ఇక మీదట నా మీద ఏలిక కృష్ణ ప్రభువే అని ఎవరైతే యేసు ప్రభుకి సమర్పించుకొని యేసుని రాజుగా హృదయంలో ప్రతిష్ఠ చేసుకొని క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందుతారో వారు దేవుని రాజ్య ప్రజలు. వారికి పరలోకపు ఆస్తుంది, పాప క్షమాపణ జరిగింది. అదనమాట. అలా కాకపోతే ఖచ్చితంగా నీకు రక్షణకి సంబంధం లేదు, గుర్తుపెట్టుకో. అలా అయితేనే రక్షింపబడినట్టు లెక్క. మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. ఇంతటితో ముగించేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, దయగలిగిన ఆయన,
మహాప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. నాయన స్థానిక సంఘము ఏర్పాటు చేసిన ఈ బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ రక్షణ సందేశం నాయన మనుషులకు అర్థమవునట్లు వివరించడానికి మీ కృప దయచేశారు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. విన్న హృదయాలు మీ వాక్యమునకు లోబడి తండ్రి, మీ లేఖనాల్లో వారి బాప్తిస్మాలు, వారి విశ్వాసాలు పరీక్షింపబడి నాయన మీ కుమారుడైన క్రీస్తు యేసుకు సంపూర్ణంగా లోబడి జీవితాలని గడపడానికి జ్ఞానమును వివేచనను దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన మేము నిష్ప్రయోజనమైన దాసులమై ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని కనికరించండి నాయన. మీ వాక్యమును తృణీకరించి మమ్మల్ని మేము నాశనానికి జోగిపోకుండా మీ వాక్య ప్రకారం, అపోస్తలుల బోధ ప్రకారం క్రీస్తు యేసును రాజుగా మా హృదయంలో ప్రతిష్ఠించుకొని నాయన ఎల్లప్పుడూ మా ప్రభు యేసుకు లోబడి అన్ని విషయాల్లో మా ప్రభు మాట వింటూ మిమ్మల్ని మహింపరచడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. కూడి వచ్చిన ప్రియులైన వారిని అందరిని బట్టి, కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతాసులు సమర్పిస్తున్నారు నాయన. దయతో కనికరించండి నాయన. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా హృదయాల్లో ఫలించగలిగినట్లు కృప దయచేయవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకునవలనని నాయన. దూర ప్రాంతం నుండి వచ్చిన వారిను సజావుగా వారి ప్రాంతాలకి తిరిగి వెళ్ళగలిగినట్లు కృప దయచేస్తున్నది మీకు స్తోత్రాలు సమర్పిస్తూ నాయన. కార్యక్రమాన్ని తమ ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడిన కుటుంబం దయతో కనికరించండి తండ్రి. ఆత్మ సంబంధమైన సంగతులు వివేచించే జ్ఞానమును దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన నిశ్చితమైతే మరొక మారు కూర్చుండి మరిన్ని సంగతులు నేర్చుకునే మీ కృపను దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. స్థానికంగా ఉన్న క్రీస్తు ప్రభు సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు సమర్పించుకుంటూ వారి పరిచర్య నాయన మీరు ఎరుగుదురు, వారి అంతరంగాలు మీరు ఎరుగుదురు నాయన. దయతో కనికరించినందుకు మీకు స్తోత్రాలు సమర్పిస్తూ మీ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.